రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందుగా మాధవలత గారికి ఆ టాపిక్ క్లోజ్ చేద్దాం. వారికి వైప్లస్ సెక్యూరిటీ కేటాయించడం జరిగింది. నిజంగానే వారికి అభద్రత ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటారా పాత బస్తీలో వాతావరణం పట్టించుకుంటేనే లేదు ఎంఐఎం ఆమె పట్టించుకో వీళ్ళంతా షో భయ్ షో. నేను ఒకటి చెప్తా, ప్రాణహాని లేదంటారా పాత బస్తీలో? గామె ప్రాణాన్ని ఎందుకు బాబు, గామెకి ఏం ప్రాణాన్ని ఉంటది? ఆమె ఏం కట్టలు కట్టిందని చెప్పి ఆడబోయి ఆడేం చేస్తుందని చెప్పి అరే ఇసోటి 50 మంది. అరే నేనేం చెప్తున్నా మాధవి లేదు కదా అమిత్ షా వచ్చి పోటీకి ఏమన్నా బా అసదుద్దీన్ మీద అమిత్ షా సెంట్రల్ అమిత్ షా వచ్చిన ఓడిపోతాడు. అరే నరేంద్ర మోదీ ఓడిపోతాడు భయ్, మళ్ళీ అమిత్ షా వచ్చినట్టు ఈయనమ్మ పనికి మళ్ళీ మాధవి లేదు కట్టుకొని మాట్లాడుతున్నాను. నేనేం చెప్తున్నా अमित शाह मोदी नड्डा बिड्डा अड्डा कोई भी आओ हैदराबाद में जीतने वाला एक किसके बराबर असदुद्दीन ओवैसी जीतता. అక్కడ మైనారిటీ ప్రజలు ఎక్కువ, మైనారిటీ ఓట్లు ఎక్కువ, ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువనే అక్కడ. వాళ్ళు ఎంఐఎం తప్ప ఎవరికి వేయరు. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఒకప్పుడు ఎట్లుండే, ఎందుకు ముస్లింలు కాంగ్రెస్ కి ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన అభ్యర్థిని పెడితే ఓట్లు చీలితే హిందూ ఓట్లంతా మాధవీలత గారికి పోలరైజ్ అయితే గెలవడానికి అవకాశం ఉంది. కానీ అడ్డుకుంటుంది కాంగ్రెస్ అసదుద్దీన్ ఓవైసీ గెలిపించడానికి. నేనేం చెప్తున్నా ముస్లింలు ఓన్లీ కాంగ్రెస్ కేస్తారు అంటే అట్లాగే తెలంగాణలో ఉన్న ముస్లింలు కాంగ్రెస్ కేరు ఎంఐఎం తో పాటు కాంగ్రెస్ కూడా ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, ఆ ఓట్లు పడతాయి. ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇచ్చా కానీ ఇవ్వట్లేదు. ఓల్డ్ సిటీలో వేయరు భయ్ ముస్లింస్, ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ కి వేయరు, ఎవరికి వేయరు. ఓల్డ్ సిటీ వచ్చేసరికి నీకు గుర్తుంచుకో, నాంపల్లి, కార్వాను, మలక్పేటు, చంద్రాయనగుట్ట, బహాదూర్పుర, ఇవన్నీ ఒక 7-8 కాన్స్టిట్యున్సీలు వన్ సైడ్ ఎంఐఎంకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ పార్టీ కావాలి. మంజ్లీసే ఇత్తెహాద్ ముస్లిమీ అని ఏదైతే వాళ్ళు పార్టీ పెట్టుకుర్రో వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకొని కానీ వాళ్ళు పెట్టుకురు. సో ఆ ముస్లిమ్స్ అంతా వాళ్ళకే ఎంఐఎంకే ఓటేస్తారు. నువ్వు 1,00,000 వంచు, కోటి వంచు, బీరు వంచు, బరాండి వంచు, ఏది వంచు, వాళ్ళకి ఏదొద్దు కానీ మాకు ఎంఐఎం కావాలంటారు. అక్కడ ఓన్లీ గ్రీన్ కలర్ ఇవి నువ్వు కూడా పెట్టిన చూడు ఎంఐఎం పార్టీ కలర్ ఇది. నువ్వు నవ్వకు, ఇది ఎంఐఎం కలర్ అట్లాంటి ఇప్పుడు నువ్వు పెట్టినావు, నువ్వు ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నావు అనాలనే నీకు అట్లుండదు భయ్. వాస్తవం మాట్లాడుతున్నా, నీ స్టూడియోకి గ్రీన్ కావాలి నువ్వు పెట్టుకున్నావు అంతే కదా. నేను కూడా అదే చెప్తున్నా, ఓల్డ్ సిటీలో జరిగేది జరగబోయేదని చెప్తున్నా, జరిగినాయని చెప్తున్నా. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింలు కూడా కొంత మేరకు బీజేపీ వైపు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ గత 10 సంవత్సరాలలో ముస్లింల అభివృద్ధి కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా తలాక్ ఏదైతే ఉందో, ముస్లిం ఏదైతే మహిళలకి అణిచివేసే ఆ తలాక్ అయితే విధానం ఉందో దాన్ని రద్దు మాపడం జరిగింది. అందుకని ముస్లిం మహిళలు కూడా చాలా వైపు బీజేపీ వైపు ఉంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన అభ్యర్థి పోటీ చేసే ఓట్లు చీల్చి బీజేపీ బరాబర్ చరిత్ర తిరగరాచ ఇట్లా చిటికేసి కూడా మాధవీలత గారు ఈసారి చరిత్ర తిరగ రాయబోతున్నా అని చెప్పేసి గుడ్లతో టమాటాలతో దెబ్బలు పడతాయి చూడ, వారం 10 రోజులు టమాటాలతో కొడతారు మాధవీలతని. నేనేం చెప్తున్నా ఒకటి, సరే ముస్లింస్ కూడా ఆ రోజు బీజేపీని కోరుతురు కదా, మెచ్చుతురుగా, మరి సిఏఏకి ముస్లింస్ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మరి బీజేపీ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? సిఏఏకి సపోర్ట్ చేయొచ్చుగా. మరి నేనేం చెప్తున్నా, ఇవన్నీ నువ్వు మాట్లాడుకునే నేను మాట్లాడుకునేటన్నీ కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం రిజల్ట్ చూద్దాం. వాస్తవాలే మాట్లాడుకున్నాం, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇట్లా ముస్లింలు హైదరాబాద్ లో బీజేపీకి ఓటేస్తారు, ముస్లింలు ఇండియాలో బీజేపీ సైడ్ ఎక్కడ చూస్తారా బీజేపీ అభ్యర్థి చెప్పుకొస్తున్న మాట నేనేం చెప్తున్నా, బీజేపీ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్ ఆమె ఎవరైతే ఉందో ఆమె తల తెలియదు, ఆమె తోక తెలియదు హైదరాబాద్ ప్రజలకి తెలియదు కాబట్టి నాకు పేడ్ మీడియాలను పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటుంది ఆమె. ఇప్పుడు వారిని ఇంటర్వ్యూ చేసేటోళ్ళంతా కూడా పేడ్ మీడియా అంటారా? 70% పేడ్ మీడియా, 30% ఏదో కొంతమంది, 30% జెన్యూన్ గా, 70% పేడ్ మీడియా. అది నీకు కూడా తెలుసు మనుషులా. నేను ఓపెన్గా చెప్తున్నా, నువ్వు చెప్తావు. ఒక మీడియా అయినా ఒక మీడియా నువ్వు చెప్పలేవు. నేను ఒక పార్టీ కార్యకర్తగా, నేను ఒక కామన్ మ్యాన్ గా వాస్తవం చెప్తున్నా. ఇది 100కి 100%. సో ఆమెతో డబ్బులు తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారంటారు అందరూ. 100%. నేనేం చెప్తున్నా, ఇలా ఈమె ఎన్ని మీడియాలలో పోయిందో, ఇన్ని మీడియాలో రాజకీయంలో రాకముందు పోవచ్చు కదా. ఈమె రాజకీయంలో రాకముందు పోయి చెప్పేది ఉండే హిందూ ధర్మం ఇట్లా అది ఇట్లా. అరే మొన్నటి వరకు ఉండేది చూడ, ఆయన పేరేది స్వామి అని, వేణుస్వామి కాదు, బాధే బీజేపీకి బాగా సపోర్ట్ చేస్తుండే చూడు, సినజీయర్ కదా, ఇంకొక స్వామి ఉండే
ఆయన లాస్ట్ ఇయర్ బాగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అది చెప్పి బాగా ఇచ్చేస్తే ఆయననే పక్కన పెట్టింది బీజేపీ పార్టీ. నేనేం చెప్తున్నా, బీజేపీ పార్టీలో హిందూ ధర్మం గురించి పోరాడుతులని ఎవ్వరిని కూడా ఎంటర్టైన్ చేయదు. ఏది గుజరాత్ పార్టీ, గుజరాత్ గులాంలు, అందులో భాగంగానే రాజసింగ్ ని పక్కన పెట్టారు. రాజసింగ్ ని పక్కన పెట్టిరు, బండి సంజయ్ కూడా పక్కన పెట్టిరు. అది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. నేను చెప్తున్నా, నువ్వు చెప్తలేవు. బండి సంజయ్ కూడా పోరాడింది కదా. బండి సంజయ్ కట్టర్ ఆర్ఎస్ఎస్ నేను ఒప్పుకుంటా కాదా? మళ్ళీ రాజాసింగ్ కట్టర్ ఆర్ఎస్ఎస్ కాదు. రమ్మన్ రాజాసింగ్ నేను ఎంబడి డిబేట్ పెట్టు, నేను మాట్లాడతా. నేను పుట్టింది నా పుట్టుపూర్వకం మొత్తం దులిపేడు మాధుర్ ఖానా. రాజాసింగ్ దులిపేడు కాదు, రాజాసింగ్ గోషామేల్ కాన్స్టిట్యూన్సీ కూడా కాదు. రాజాసింగ్ కార్వాన్ అమలాపూర్ లో ఉంటుండే. టీడీపీ బీఫామ్ వచ్చింది, టీడీపీ నుంచి కార్పొరేటర్ బీఫామ్ వచ్చింది. కట్టర్ ఆర్ఎస్ఎస్ కూడా టీడీపీ పోతాడా? పోడు. మరి ఈయన ఇట్లా పోయిండు. ఈయన టీడీపీ నుంచి ఫస్ట్ కార్పొరేటర్ గా పోటీ చేసిన అక్కడ, ఎక్కడ దులిపేట నుంచి. ఇది ఎందుకంటే నేను వాస్తవాలు చెప్తున్నా, నువ్వు తెలుసుకో దీన్ని. రాజాసింగ్ అనేటోడు కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ కాదు. అదే మన కిషన్ రెడ్డి కట్టర్ ఆర్ఎస్ఎస్, బండి సంజయ్ ఆర్ఎస్ఎస్. దాన్ని నేను ఒప్పుకుంటా. ఇటు ధర్మపురి అరవింద్ వీడు మధ్యంతరం వచ్చిండు, నిజామాబాద్ వీడు కూడా మధ్యంతరం వచ్చిండు, వీడు కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ కాదు. మధ్యంతరం వచ్చిన భావజాలం ఎప్పుడు కూడా మోదీ గారిని సమర్థించేలాగానే ఉంది, వారి నాయకత్వాన్ని బలపరచడానికే ఉందని. ఎప్పుడు అది ఈ మధ్య సరే అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేనేం చెప్తున్నా, ధర్మపురి అరవింద్ ఎంపీ కాకముందు కూడా ధర్మపురి అరవింద్ వేసుకున్న చెడ్డీ బనీను షర్టు అన్ని కాంగ్రెస్, అన్ని అలాగే కాంగ్రెస్ హయాంలో సంపాదించినాయి. డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ లేకుండా ఆయన పార్టీ నుండి సంపాదించలే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ హయాంలో. ఆ సంపాదన నిగల వీడు బతికిండు ధర్మపురి అరవింద్ గాని వాళ్ళు అన్నా కానీ. సో వీళ్ళంతా మేము ఆర్ఎస్ఎస్ అని ఇవాళ హిందూయిజం, హిందూ ధర్మం అని. అరే మేము హిందూయిజం రాబాయి, మేము ధర్మం గురించి పోరాడాం, మేము చెప్పుకోము, మీరు చెప్పుకుంటారు అంతే అని. ధర్మం గురించి వాళ్ళు ఏదైతే ఇప్పుడు మాధవలత గారు కానీ ఇంకా కొంచెం ఎవరైతే ఒంటి మీద తాయెత్తు కానీ ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారంటారు? అంటే ధర్మాన్ని మేము మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నామనే. ఇప్పుడు ఒకటి అంటారు మా దగ్గర, అంటే నేను ఎక్కువ ఓల్డ్ సిటీలోనే పుట్టి పెరిగిన, నా దోస్తులు కూడా అక్కడ లెక్కున్నారు, జో దిక్తా ఓ బిక్తా అని. జో దిక్తా ఓ బిక్తా, ఏవైతే కనిపిస్తాయో ఆమె నమ్మేస్తారు అనుకుంటుంది ఆమె, కానీ ఆమెను ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ఇట్లా ఇట్లా మా రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎవరిని కేటీఆర్ ఆటోలా పోతే ఆ కిషనారా జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు చూడని చెప్పి అవసరంకి కొద్ది వేషాలు వేసేటోళ్ళు వీళ్ళు. ఇదే మాధవి లతది 4 years బిఫోర్ ఇంటర్వ్యూ చూడు, 3 years బిఫోర్ ఇంటర్వ్యూ చూడు. ఓకే, ఆమె కొన్ని సోషల్ వర్కర్ గురించి మాట్లాడింది, సోషల్ వర్కర్ గురించి. అందులో ఆమె బట్టలు ఎట్లేసింది, ఎన్ని ఏమేమి పెట్టుకుంది. ఇప్పుడు చూడు, నువ్వే అంటే అవును ఆమె నిజంగా యాక్టర్ ఏంటో, నిజంగా ఈమె ఆర్టిస్ట్ ఏంటో. సో ఇట్లాంటి ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ సక్సెస్ కాదు. వీళ్ళంతా టెంపరవరీ ఆర్టిస్టులు. అక్కడ ప్రజానాయకుడు, హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రజల నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజలు గెలిపించే నాయకుడు. ఎంఐఎంని హైదరాబాద్ లో ఢీకొట్టే మునగాడు లేడు, ఏ లేడీస్ కూడా లేరు పోయి. అది నేను 1 నుంచి 2 సార్లు 100 సార్లు చెప్పానని చెప్తా, బల్లబుద్ధి చెప్తా. ఎవ్వరు నిలబడ్డా, బీజేపీ నుంచి ఎంత తురుంచిగా నిలబడ్డా కానీ హైదరాబాద్ లో అసదుద్దీన్ మీద గెలవలేడు. ఇకపోతే ఇందాక మీరు రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యలను ప్రస్తావించడం జరిగింది. నా కొడుకులు అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ముందుకు సంబంధించిన కొందరి ముఖ్య నాయకుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొడంగల్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాదని చెప్పేసి అని చేస్తున్నాడు వ్యాఖ్యలు. చెంగిచెర్ల సంఘటన ఉదాంతం తీసుకున్న ఈ కాంగ్రెస్లో అంతా ఆ 8% హిందువులారా మనం ఐక్యం కావాలి, ఈ 8% ఉన్న వాళ్ళే 10 లోపల ఉన్నటువంటి వాళ్ళే దాదాపు 10కి పైగా స్థానాలు ముస్లింలు తీసుకోగలుగుతా ఉన్నారు. మన పరిస్థితి ఏంటి, 80 పైగా ఉన్నట్టు మన హిందువుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కరెక్ట్గా ఇది ఏప్రిల్, మన డిసెంబరు రిజల్ట్ వచ్చింది మనకి. నవంబర్ అక్టోబర్లో ఈ రాకేష్ రెడ్డి గుర్తొడతారా? వీడు మాట్లాడిన అవన్నీ మన ధర్మం కర్మం గురించి. వీడు నా కొడుకు అనే పదాలతో నేనేం చెప్తున్నా భయ, రాకేష్ రెడ్డి వేస్ట్ ఫెలో వాడు మా ముఖ్యమంత్రిని, వీడు నా కొడుకు అంటే వాడిని బలబలంటాం, వాడి బట్టలు తీసుకొడతాం. వాడు కొడుకేడా నాకు అనిపించాలి. రాకేష్ గారు ఆరుగురు ఎమ్మెల్యే ఎట్లా అంటాడు భయ? వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, అదే నా మాట్లాడేది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడని కొడక గిడక అని మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడితే మేము చేతులు గదిలేసుకున్నామా? కాంగ్రెస్ కార్యకర్తలు దచ్చుకుంటే కొడుక ఒక్క బీజేపీ ఎమ్మెల్యే తిరిగాడు సిటీలా, గుర్తుంచుకోండి.
ఏం మాట్లాడుతున్నాడు? కొడంగల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే, కొడంగల్కి ముఖ్యమంత్రి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు హామీ ఇచ్చిండు. 6 గ్యారెంటీలు 5 అమలు చేస్తాం. 5లో ఇప్పుడు అదే మన 6 ప్రజలు ఫ్రీ బస్లో తిరుగుతలేదా లేడీస్ సోదరిమణులు? అదే మన 6 ప్రజలకి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తలేదా? అదే రాకేష్ 6 ప్రజలకి 200 యూనిట్ ఫ్రీ వస్తలేదా? అదే 6 ప్రజలకు 500 రూపాయలు గ్యాస్ ఇవ్వట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఓన్లీ కొడంగల్లోకి ఇచ్చుకుంటున్నా అడుగుతున్నా. కేసీఆర్ గజ్వేల్ ఒక్కొక్క ఇంటికి 15 లక్షలు ఇచ్చుకున్నాడు, అట్లేమని ఇచ్చుకున్నా ఆయన కొడంగల్? సిగ్గుండాలి మాట్లాడికే, వీళ్ళకు సిగ్గుండాలి. వీళ్ళకి చేతగానే ఆడలేక మధ్యలో ఓడిపోయాడు. ఈ కొడుకులకు రాలే.